హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో 651 పోస్టులతో ఈ 2025కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అయితే 2022లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కేటగిరీల వారీగా 80కి ఎన్ని మార్కులు వస్తే వారికి జాబ్స్ వచ్చాయనేది నేను మీకు ఆ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు నెక్స్ట్ రాయబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. 2022లో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులు అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కలిపి దాదాపుగా 1,500 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్స్ అయితే అప్పుడు రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 3,600 పోస్టుల్లో 1,500 వరకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు మనకి 1,620 పోస్టులు రిలీజ్ చేస్తే అందులో 651 పోస్టులు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. 7th లేదా 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడితో చదువులు ఆపేసినటువంటి వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే 2022లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 2023లో మార్చి నెలలో రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి క్లియర్గా వారి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నారో సో వారికి సంబంధించి ఈవెన్ ఒక ఎస్టీ క్యాండిడేట్కి కూడా 58.19 మార్కులతో జాబ్ అయితే రావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కేటగిరీస్ చూడొచ్చు. బీసీబీ, బీసీడీ, బీసీబీ, ఓసీ, బీసీబీ, ఎస్సీ అలాగే బీసీఏకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ ఒకసారి చూడండి. 52.27, 52.98, 53.44, 54.11, 55.25, 55.75, 56.39, 57.46, 57.53 మార్కులు వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి. అంటే 50 నుంచి 60 మధ్యలో మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఫర్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్కి సంబంధించి 50 to 60 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి, అది కూడా ఓసీ కేటగిరీలోనే 50 to 60 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయండి. సో ఇక్కడ చూసుకుంటే చాలామందికి ఈ విధంగానే ఉన్నాయి. కొంతమందికి అయితే ఇక్కడ 46 మార్క్స్ లోపు వచ్చినటువంటి వారికి కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. 46 నుంచి 60 మధ్య వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. ఫైనల్గా ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి పోస్టుల్లో 46 నుంచి 60 మార్క్స్ మధ్య వచ్చినటువంటి క్యాండిడేట్స్కి
జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకు అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ మందికి జాబ్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. క్వశ్చన్ పేపర్ లెవెల్ కూడా మనకి 10th స్టాండర్డ్ లెవెల్లోనే ఇస్తారు. మరీ డిఫికల్ట్గా జూనియర్ అసిస్టెంట్ పేపర్ ఉన్నంత డిఫికల్ట్గా అయితే ఉండదు. సో 10th స్టాండర్డ్ లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి వారికి 46.15 మార్క్స్ వచ్చినటువంటి బీసీఏ క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది. అలాగే బ్లైండ్నెస్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్కి 45.13 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే రావడం జరిగింది, అది కూడా ఫిమేల్ క్యాండిడేట్కి. ఇంకా హీరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్కి ఇక్కడ చూసుకుంటే 30.68 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే వచ్చింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 10 పోస్ట్స్ ఉంటే ఇందులో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 48 మార్క్స్, 42 మార్క్స్, 41 మార్క్స్ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కూడా జాబ్స్ అయితే రావడం జరిగిందండి. ఇంకా 40 మార్క్స్ వచ్చినటువంటి వారికి, 38 మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. సో చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మంచి మార్కులు తెచ్చుకునేటువంటి క్యాండిడేట్స్ ఇది 10th క్లాస్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి హయ్యర్ స్టడీస్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి కట్ ఆఫ్ చాలా తక్కువ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి చాలా ఈజీగా మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ హయ్యర్ స్టడీస్ చేసినటువంటి వారు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి, డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. నోటిఫికేషన్లోనే ఆ రూల్ అయితే పెట్టారు. సో అలాగే మనకి ఇక్కడ బీసీఏ క్యాండిడేట్స్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ 47.64, 47.10, 45.91, 45.13, 45 మార్క్స్. అలాగే ఇక్కడ ఈ 5 పోస్టులకి సంబంధించి బీసీ క్యాండిడేట్స్కి 45+ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే రావడం జరిగింది, అది కూడా బీసీఏ క్యాండిడేట్స్కి. అలాగే బీసీబీ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఇక్కడ 43 నుంచి 47 వరకు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి బీసీబీలో. ఓకే, సో 43 నుంచి 47 మధ్య వస్తే జాబ్స్ వచ్చాయి. ఇంకా బీసీసీ చూసుకున్నట్లయితే 32.76 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా బీసీడీలో చూసుకుంటే 7 వేకెన్సీస్కి 41 నుంచి 45 మధ్య మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా బీసీఈ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు. సో ఇందులో బీసీఈ క్యాండిడేట్స్కి 34.90 ఫిమేల్ క్యాండిడేట్ నుంచి 44.18 మేల్ క్యాండిడేట్ వరకు. ఓకే, సో 34 నుంచి 44 వరకు మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉంటే అనంతపురం జిల్లాలో. సో ఇక్కడ చూసుకుంటే ఎస్సీ క్యాండిడేట్స్కి 42 మార్క్స్ నుంచి 46 మార్క్స్ వరకు వచ్చినటువంటి వారికి, ఎస్సీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 42 మార్క్స్ నుంచి 46 మార్క్స్ వరకు వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 46, 48, 48.27 ఈ విధంగా వచ్చినటువంటి వారికి ఎస్టీ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇంకా 45 మార్క్స్ వచ్చినటువంటి వారికి కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో అది అనంతపురం జిల్లాకి సంబంధించింది. ఇది చిత్తూరు జిల్లా అనమాట. సో ఓసీ క్యాండిడేట్స్కి 60 పోస్టులు ఉంటే సో వారికి ఇక్కడ చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 64 మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ అనమాట. సో బీసీబీ క్యాండిడేట్కి ఓసీ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే వచ్చింది. సో అతనికి టాప్ మోస్ట్ మార్క్స్ రావడం వల్ల సో ఓసీ కేటగిరీలోనే అతనికి జాబ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ మనం ఇప్పటివరకు చూసినటువంటి వాటిల్లో 64 మార్క్సే మనకి హయ్యెస్ట్ మార్క్స్ అయితే ఉన్నాయి. లోకల్ క్యాండిడేట్ అయినా కూడా అతను ఓసీలో కొట్టాడు జాబ్ని. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మినిమం చూసుకున్నట్లయితే 44 మార్క్స్, మ్యాక్సిమం 64 మార్క్స్ అయితే ఉంది. సో 44 నుంచి 64 మధ్య మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అయితే వచ్చాయి. ఓకే, సో మిగిలినటువంటి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో 40 నుంచి 60 మధ్యనే మనకి వేరీ అవుతున్నాయి కేటగిరీల వారీగా. 40 నుంచి 60 మధ్య వేరీ అవుతున్నాయి అనమాట. సో ఈ పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, చూడండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ పీడిఎఫ్ చూస్తే. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే మీరు నెక్స్ట్ రాయబోయేటువంటి ఒక ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 60+ వచ్చే విధంగా చూసుకోండి 80కి. ఎందుకంటే సేఫ్ జోన్లో 100% సేఫ్ జోన్లో ఉండాలి అంటే 60+ వచ్చేలాగా చూసుకుంటే మీకు 100% డౌట్ లేకుండా మీకు జాబ్ అయితే వస్తుంది. ఓకే, సో మీరు 60+ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి.
ఓకే, సో మేము మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 499 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ మెగా కోర్సులో మీకు రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి. ఆ క్లాసెస్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మీకు రీజనింగ్లో మీరు 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ క్లాసెస్ అయితే తీసుకోండి. అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో 499 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, ఈ 3 తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.